స్వతహాగా చాలామంది థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా హర్రర్ థ్రిల్లర్స్‌ను చూడాలంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకవైపు భయపడుతూనే మరోవైపు సినిమాని ఎంజాయ్ చేస్తారు. మరి ఈ సినిమా చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే. ఓటీటీలోకి ఎంటర్ అయింది ఈ హర్రర్ మూవీ. ఒంటరిగా మాత్రం అస్సలు చూడొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. హర్రర్ కంటెంట్లు చూసేందుకు సినీ ప్రియులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఊహించని ట్విస్టులు, భయంకరమైన సన్నివేశాలు, దెయ్యాలు వెంటాడి వేటాడి చంపడం వంటి సీన్స్ ఉన్నప్పటికీ ఓవైపు భయపడుతూనే మరోవైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఈ హర్రర్ను తీసిన 6 నటీనటులు ప్రొడక్షన్ సమయంలోనే చనిపోయారట. అదే పోల్టర్గైస్ట్. 1982లో విడుదలైన ఈ హాలీవుడ్ మూవీ గురించి అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాను తెరకెక్కించిన సమయంలోనే దర్శక నిర్మాతలకు అనూహ్య ఘటనలు ఎదురయ్యాయట. 1982లో రూపొందించిన ఈ పోల్టర్గైస్ట్ ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే డిస్నీ ప్లస్, హాట్‌స్టార్లోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సిందే. పోల్టర్గైస్ట్‌ను తెరకెక్కిస్తున్న సమయంలోనే అలాగే రిలీజ్ అయిన తర్వాత ఇందులో పనిచేసిన 6 చనిపోయారు. ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ పెద్ద కూతురిగా కనిపించిన డొమినిక్ డూన్ 1982లో ఆమె బాయ్ ఫ్రెండ్ చంపేశాడు. ఆ తర్వాత చిన్న కూతురిగా నటించిన హీథర్ ఓరూర్కి 12 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించింది. ఆ తర్వాత మరో వ్యక్తి ఫెర్రీ మాన్ 2009లో హత్యకు గురికాగా ఇందులో మాంత్రికుడిగా కనిపించిన జూలియన్ బైక్ 1987లోనే క్యాన్సర్తో మరణించాడు. ఓ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంటిపై దెయ్యాలు దాడి చేసి వాళ్ళ కూతుర్ని ఎత్తుకుపోయే స్టోరీ ఇది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ స్క్రీన్ ప్లే అందించగా టోబీ హూపర్ దర్శకత్వం వహించారు. ఇక క్లైమాక్స్లో తల్లి డయానా పాత్ర పోషించిన జోబెత్ విలియమ్స్ అస్థిపంజరాలు ఉన్న ఓ చెరువులోకి దూకుతుంది. ఈ సినిమాలో ఉపయోగించిన అస్థిపంజరాలు ప్రత్యేకంగా తయారు చేసినవి కావు. నిజమైన మనుషుల అస్థిపంజరాలు వాడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకటి అమెజాన్ ప్రైమ్, 2 హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. హర్రర్ లవర్స్ ఎవరైనా ఉంటే వీక్షించవచ్చు.